దేవుని యందు మన జాగ్రత్తలు ఎలా ఉండాలి, విశ్వాసుల యొక్క జాగ్రత్త ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మనము నడుచుకోవాలో దేవుడు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునకు సద్గుణమును జ్ఞానమును ఆశా నిగ్రహమును సహనమునందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. చాలమ్మా. మన మట్టుకు మనము పూర్ణమైన జాగ్రత్త కలిగి ఉండండి అని పేతురు గారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. అసలు పూర్ణమైన జాగ్రత్త ఏంది, అసంపూర్ణమైన జాగ్రత్త ఏమిటో ఒకసారి ఆలోచించండి. ప్రభువులో పూర్ణమైన జాగ్రత్త, అసంపూర్ణమైన జాగ్రత్త ఆలోచించాలి మీరు. సంఘములతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. తన పెండ్లి కుమార్తెతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటే. మరి సంఘములు పరిపూర్ణమైనటువంటి పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. అసంపూర్ణ జాగ్రత్త కాదు. సగం జాగ్రత్త, సగము అసంపూర్ణమైన జాగ్రత్త. జాగ్రత్త ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మన జాగ్రత్త ఎందులో ఉంది? మనము మన కుటుంబములను కాపాడుకోవడానికి, బిడ్డలను కాపాడుకోవడానికి ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం, అంతే కదా? అలాగే ఒక భార్య తన భర్తను బయటికి పంపించినప్పుడు, అయ్యా జాగ్రత్తగా వెళ్ళిరా అయ్యా, అంతే కదా? చెప్తామా చెప్పమా? బిడ్డలను పంపించేటప్పుడు ఉద్యోగాలకి సేమ్ ఈ మాటలో తేడా ఉండదు. మరి అజాగ్రత్తగా పోయిరాయా అని చెప్తామా? అజాగ్రత్తగా పోయిరాయా, లారీ వస్తున్నా బస్సులు వస్తున్నా నీకేం భయం లేదు, అజాగ్రత్తగా పో అంటే. జాగ్రత్తగా, పూర్ణమైన జాగ్రత్త అది. మనం నేర్చుకోవాల్సినదంట పరిపూర్ణమైన జాగ్రత్తగా నీవు, నీ కుటుంబము, నీ సంఘము, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ మీరు ఉండగలిగితే, నేను పెళ్లి కుమారుడిగా రాబోతున్నప్పుడు నీ జాగ్రత్తను బట్టి, అది పూర్ణమైన జాగ్రత్తను బట్టి నేను నిన్ను కొనియాడతా, వివాహం చేసుకుంటా, నేను నాతో పాటు తీసుకెళ్తా, నిన్ను విడిచిపెట్టి వెళ్తాను అండవులే. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడు, ఆయన వస్తున్నాడు, సంఘము పెళ్లి కుమార్తెగా రెడీగా ఉన్నప్పుడు ఆయన చేయబట్టుకొని పోవాల్సిందే కదా. మనము పోవాలా ఉంటామా? అయ్యా నేను రానంటామా? ఆలోచించండి. అనం. ఎందుకంటే ఆయన జాగ్రత్తగా చూసుకోవడానికే కదా మనల్ని తీసుకోవడానికి రెడీగా వస్తున్నాడు. ఆయన అజాగ్రత్తగా మధ్యలో వదలడానికి రావడం లేదు. నిన్ను సంఘమును పెళ్లి చేసుకొని పెళ్లి కుమార్తెగా నిన్ను ఆయనతో పాటు తీసుకోవడానికి పోవడానికి వస్తున్నాడు, ఆయన గృహమునకు తీసుకుపోవడానికి. ఆయన గృహం ఎక్కడ ఉంది? హల్లెలూయా. ఆయన గృహం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. మరి ఆ గృహమునకు నిన్ను ఆహ్వానించడానికే కదా జాగ్రత్తగా తీసుకోపోవడానికి వస్తున్నాడు. మరి పెళ్లి కుమార్తె అయినటువంటి మనము, సంఘము ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ జాగ్రత్త మనలో ఉందా లేదా? అందుకే అంటున్నాడు ఇక్కడ చూపించుతున్నటువంటి లేఖనములు, విశ్వాసమునందు సద్గుణము. విశ్వాసమునందు సద్గుణం.
ప్రతి విశ్వాసకి ఉండవలసిన జాగ్రత్త మొదటిదంట. విశ్వాసం అన్నది సద్గుణము ఎవరికి ఉంది? నాకు తెలిసైతే సార్వత్రిక సంఘములలో ఎవరికి లేదేమో, సేవకులకు కూడా లేవు. సేవకులకు లేదు, సంఘ కాపులకు లేదు, ప్రసంగికులు లేదు, ఇంకెంతమంది అంతర్జాతీయ ప్రసంగికులు ఉన్నా వాళ్ళకి లేదు నాకు తెలిసైతే. దేవుడు ఆత్మ చెప్పుచున్న మాటే మనం చెవులు ఉండి వింటున్నాం. లేని వాళ్ళు కూడా వింటున్నారు. లేని వాళ్ళు కూడా దేంతో వింటారో చెప్పండి? ఇప్పుడు చెప్పాలి మీరు. కళ్ళతో. ఇంకా 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 హృదయంతో వినరా? హృదయముతో వింటున్నారు. కొట్టు చప్పట్లు. హృదయముతో వింటున్నారు దేవుని యొక్క మాటలను. కళ్ళుండు చూసేవాడు కంటే కూడా గుడ్డివాడు చాలా మేలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చెవులుండు వినలేని వాడి కంటే కూడా హృదయముండు గ్రహించగలిగిన వాడు గొప్పవాడిని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నడవలేని కుంటివాడి కంటే కూడా, నడవలేని కాళ్ళుండే వాడి కంటే కూడా కుంటివాడు మేలు అంటున్నది దేవుని వాక్యం. చేతులుండి దేవుని వాక్యం వినలేనివాడు, గ్రహించలేనివాడు, చేతులుండి ఆదుకోలేని వాడినంట అసలు చేతులు లేకపోయినా పర్లేదు, హృదయం ఉండి గ్రహిస్తే చాలు. మరి దేవుని వాక్యమే మనకు మాట్లాడుతుంది, వేరే ఒకటి కాదు. అయితే విశ్వాసం నందు మొదట ఏం కలిగి ఉండాలంటే సద్గుణము కలిగి ఉండాలి. ఈ సద్గుణములు ఎవరికి ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయము 9వ లేఖనం చదువమ్మా. మొట్టమొదట వ్యక్తి ఈయన. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలు. ఆ తరము వారిలో నోవాహు కంటే నీతిమంతుడు లేడు. దేవునితో నడిచిన వాళ్ళలో నోవాహు ఒక్కడే ఆ తరము వారిలో కనబడుతున్నాడు. ఈయన విశ్వాసపరుడు, ఇతనికి గుణములలో ఎలాంటి లోటు లేదంట. ఎక్కడ కూడా ఆయన ఒక అడుగు పక్కకి వేయలేదు. లోకమంతా చెడిపోయింది. ఇంటి పక్కన వాళ్ళు చెడిపోయారు, పక్కనోడు కూడా చెడిపోయాడు. కానీ ఇతను మాత్రం చెడిపోలా. ఇతను ముగ్గురు కుమారులు కూడా చెడిపోలేదు. లోకమంతా చెడిపోయింది, ఊరంతా చెడిపోయింది. ఊరు చుట్టూ, ఇంటి చుట్టూ కూడా జరిగేటటువంటి అక్రమాలు, దుర్మార్గాలే. అయినా కూడా నోవాహు నీతి తప్పలేదు, నిందారహితుడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో, విశ్వాసంలో సద్గుణము కలిగి నడుచుకున్నాడు. విశ్వాసమునకు సద్గుణము తోడైపోయింది. ఈ సద్గుణం వలన తను, తన బిడ్డలు, తన యొక్క కుటుంబం మొత్తంతో మరలా ప్రపంచాన్నే విస్తరించినటువంటి చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డ నోవాహు దేవుని ద్వారా. అటువంటి సద్గుణములు మనలో ఉన్నాయా? లేవు. ఒక్కొక్కరినే చూపిస్తాలి. ఎంత చదువుకోవాలి, చాలా ఎక్కువగా ఉంటుంది మీకు. ఆ తరం వారిలో నోవాహు తర్వాత ఎవరున్నారు సద్గుణము కలిగిన వారు అంటే అబ్రహాము గారు ఉన్నాడు. కుమారుడును కూడా ఇవ్వడానికి దేవునికి ఇవ్వడానికి వెనక చేయలేదు. అది సద్గుణము. తనకున్నదంతా తన కొడుకుకే, అయినా ఆ కొడుకే లేనప్పుడు ఉన్నదంతా ఎందుకు ఆలోచించండి. అబ్రహాము ఇస్సాకును తీసుకురా మోరియా కొండ మీదకి, నాకు బలి ఇవ్వన్నప్పుడు వెనకాడా? ఎక్కడైనా? ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయితే కోట్లు, ఆ రోజుల్లో లెక్కలేనన్ని కోట్లు ఆయన ఆస్తి. మరి అటువంటి సద్గుణము కలిగినటువంటి అబ్రహాము గారిని మనం చూడగలుగుతున్నాం. తన ఒక్కగానొక్క కొడుకు లేక దేవుడే ఇచ్చినటువంటి ఆ కుమారుడును కూడా ఇవ్వడానికి వెనుక తీయనటువంటి సద్గుణం అమ్మ. అది విశ్వాసము. విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉండడం గొప్ప విషయం. అందుకే దేవుడు స్పష్టంగా మరి పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తున్నాం తప్ప బయట ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇది నీది అన్నాడు. నువ్వు ఇచ్చిన గర్భఫలము నీకే ఇస్తున్నా, ఇబ్బంది లేదు. దేవుడే చూచుకున్నాను, అంతే, అయిపోయింది. సమస్తము ఆయన చూచుకుంటాడు అనే ఒక మార్గమును అవలంబించాడు. సర్వమును దేవుని చిత్తమే, నా చిత్తం అంటూ ఈ లోకములో ఏమీ లేదు ప్రభు అన్నాడు.
మరి చూడండి, సద్గుణమునందు విశ్వాసమునందు సద్గుణమును చూసాం. ఇప్పుడు సద్గుణమునందు జ్ఞానము చూడాలి. సద్గుణమునందు జ్ఞానం కావాలి. ఇప్పుడు ఇట్టి జ్ఞానవంతురాలు ఎవరున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఎతకండి. ఇటువంటి జ్ఞానవంతుడు సద్గుణమునందు జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎవరికుంది? పరిశుద్ధ గ్రంథం చూస్తూనే ఉంటాం మనం. సద్గుణమునందు అంట, మరి సద్గుణమునందు జ్ఞానము కలిగినటువంటి స్త్రీ రూతు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈమె నయోమి గారికి ఎన్నో కోడలమ్మా? గుడ్, 2వ కోడలు. ఈ 2వ కోడలు ఇక్కడ ఇంకొక ఆమె ఉంది. ఆమె మొదటి కోడలు. ఆమె యొక్క సుఖము కోసము, శారీరక సుఖము కోసం, లోకాశల కోసము వేరొక భర్తను నువ్వు చేసుకుంటానే వెళ్ళిపోయింది. ఇక్కడ రూతు ఆ మాట అనలా. ఈమె సద్గుణమునందు జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అంట. ఈమె మోయాబీయురాలు అయినా కూడా, దేవునిని ఎరగని బిడ్డ అయినా కూడా నయోమిని విడిచిపెట్టలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ ఇల్లే నా ఇల్లు, నీతో పాటే వస్తా, నీతో పాటే తింటా, నీతో పాటే నేను ఉంటా. ఏమన్నది? నీతో పాటే ఉంటా, నీతో పాటే నేను తింటా, నీతో పాటే నేను సస్తా అంటుందామె. అయినా కూడా ఈమె అత్తను విడిచిపెట్టలా. కౌగులు ఇచ్చుకొని ముద్దు పెట్టుకొని అత్త ఇద్దరు కూడా మళ్ళీ ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకి వచ్చేసారు. బెత్లెహేముకి వచ్చిన తర్వాత ఈమె అత్తని చూడాలి. అత్త కష్టపడలేదు, అత్తను కాపాడుకోవాలి. అత్త యొక్క బాగు చూసేటటువంటి కోడలుగా ఉన్నది. మరి ఈ దినం ఎంతమంది ఉన్నారు? ఈ దినము ప్రభువైన క్రీస్తులో నివసించుచున్నటువంటి ప్రతి స్త్రీ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా? చూడాలి. సంఘము పెళ్లి కుమార్తె, ఇందులో తప్పులేదు. ప్రభువైన క్రీస్తు పెళ్లి కుమారుడే, ఇది కరెక్టే. ఆయన వచ్చుచున్న సమయానికి మనము ఎలాంటి జ్ఞానము కలిగి ఉన్నాము బాగా ఆలోచించండి. రూతు దేవుని తెలియదు. రూతు దేవుణ్ణి చూడాల, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడలా. దేవుని నమ్మిన బిడ్డను కాదు. అయినా కూడా నీ దేవుడు నా దేవుడు, నీతోనే నేనుంటా, నీతోనే తింటా, నీతోనే చస్తానంటా అన్నది. నీతోనే నేను పోతా. ఇది జ్ఞానం. ఇట్టి జ్ఞానము ఎంతమందికి ఉంది? దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిపోయింది అప్పటికప్పటికి ఆ మాటతో కూడానే. ఎటువంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అనాలి. ఇలాంటి జ్ఞానము పెండ్లి కుమార్తెకు ఉండాలి. ఉందో లేదో మీరే పరిశీలన చేసుకోమని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, జ్ఞానమునందు ఆశా నిగ్రహము కలిగినటువంటి మనుషులు ఉన్నారా? జ్ఞానమునందు ఆశ నిగ్రహము కలిగి ఉండాలి. ఆశ అనేది ఉండకూడదు. అట్టి నిగ్రహము కలిగినటువంటి మనుషులను సంఘములలో మనము చూస్తున్నామా? పెండ్లి కుమార్తె అనబడినటువంటి సంఘములో మనం చూస్తున్నామా? చెప్పండమ్మా, ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, అది కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము 7వ లేఖనాన్ని ఒకసారి చదువమ్మా. ఆదికాండము 39వ అధ్యాయము 7వ లేఖనము. అటు తర్వాత అతని యజమానుని భార్య, తన యజమానుని యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు గొప్పగా నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, పోతీఫరు ఇంటిలో పోతీఫర్ కొనుక్కున్నాడు. ఎవరిని? యోసేపుని. సరే అని కొనుక్కున్న తర్వాత తన ఇంటి మీద పెత్తనం అయితేనేమి, తనకున్నటువంటి సర్వమైనటువంటి ఆస్తి మీద పెత్తనం ఎవరికి ఇచ్చేసాడంటే
యోసేపుకి ఇచ్చాడు. యోసేపు అతి సుందరుడంట, అతి సుందరుడు, అతి చురుకైన వాడు, అతి సౌమ్యమైన వాడు, అతి అందగాడు. ఇట్టి అందగాడి మీద పోతీఫర్ భార్యే కన్నేసేసింది. యోసేపు చూడండి, తన జ్ఞానము చేత ఎట్టి జ్ఞానమైతే దేవుడిచ్చాడో ఆ జ్ఞానమును విడిచిపెట్టక ఆశ నిగ్రహించుకున్నాడు. తన నిగ్రహించుకొని ఆమెను విడిచిపెట్టి రోడ్లోకి వచ్చేసాడు. ఆమె తన యొక్క పై రుమాలు ఆగేసుకున్నది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మరుక్షణము పోతీఫర్ భార్య ఆడి మీద యోసేపు మీద తీసేసింది. ఇప్పుడు యోసేపుని శిక్షించాలి. పోతీఫర్ తీసుకుపోయి జైలు వేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సర్వమాదే మీద అటువంటి అధికారమును పొందుకున్నటువంటి యోసేపు గారు ఏ రీతిగా జ్ఞానము చేత ఆశ నిగ్రహము చేత తప్పించుకుని వచ్చాడు. జ్ఞానమునందు ఆశ నిగ్రహము కలిగినటువంటి వ్యక్తి. జ్ఞానము దేవునిది, ఆశ నిగ్రహము తన శరీరమును అణుచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వ్యక్తి. అది దేవునికే సాధ్యము. దేవుని వలన మాత్రమే మనము సాధించుకోగలిగినటువంటి నిగ్రహం అది. అందుకే చూడండి, అదే గ్రంథంలో 41వ ఆదికాండము 41వ అధ్యాయము 16వ లేఖనం. యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫరో రాజు యోసేపు యొక్క గుణగణములో తెలిసినటువంటి వ్యక్తులు ఇద్దరు లోపల ఉన్నారు. ఇతనితో కూడా ఇతన్ని లోపల జైల్లో వేస్తున్నారు. ఇంతో కూడా వాళ్ళలో ఇద్దరిలో ఒకడు నువ్వు పోతావు, ఒకడు మళ్ళా నీ యొక్క అధికారాన్ని పొందుకుంటావు అని చెప్పేసి వాళ్ళకు వచ్చిన కళలను బట్టి చెప్పేశాడు. ఎవరు? యోసేపు. ఒకడికి ఒక కళ వచ్చింది, ఒకడికి ఒక కళ వచ్చింది. ఇద్దరు కళలో ఎడమర్చి చెప్పేశాడు. నువ్వు ఈరోజు పోతావు అన్నాడు. ఈరోజు రాత్రికే పోయాడు. ఈరోజు నువ్వు దేవుని రాజు దగ్గర చేరతావు, పూర్వపు అధికారాన్ని నువ్వు పొందుకుంటావు, వెళ్ళిపో అన్నప్పుడు సేమ్ పొందుకొని, అయ్యా నువ్వు వెళ్ళినప్పుడు రాజు దగ్గర నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇటువంటి మాట చెప్పాడు. పోయాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళను గురించి భావం చెప్పమంటే ఎవరు చెప్పలేదు. చెప్పకపోగా అప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఇతను చెప్తాడు, అయ్యా జైల్లో నాతో కూడా ఖైదీగా ఒక అతను ఉన్నాడు చెరసాలలో, అతని ద్వారా అవ్వచ్చు మన పని అని అతన్ని పిలిపించుకుంటాడు. పిలిపించి అప్పుడు చెప్తాడు, ఫరోతో అంటాడు, ఈ జ్ఞానము నాది కాదు బ్రో, ఈ జ్ఞానము నాది కాదు, నా దేవుని యొక్క జ్ఞానమే, నా దేవుడే నీకు తెలియజేస్తాడు తప్ప నేను కాదు అనేసాడు. మనమైతే ఏమంటాం? శబాష్ అనుకుంటాం, అనలేదా? హల్లెలూయా. మనం ఏమంటాం? శబాష్ అని. శబాష్, నీకంటే బాస్ పైన రాడు, పనికి మాలినోడు అని చెప్పుకోలేకపోతున్నాం. బాస్, అసలు బాస్ ఎవరు? శబాష్ ఎవరేడా? బాసు నీ హృదయంలో ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన చెప్పాలేడా, నువ్వు కాదు అనుకోడు. మరి ఇక్కడ దేవుని మీద చెప్పాడు, దేవుని చెప్పినటువంటి మాటలే చెప్పాడు. ప్రభువా, ఇదిగో 7 సంవత్సరములు ఈ రాజ్యములో కరువు రాబోతుంది. ఇదిగో ఇలా చేస్తే సర్వ ప్రజలను మనం కాపాడగలం, లేకపోతే ఎవరిని కూడా మనం ఉంచుకోలేము, ఈ కరువులో మొత్తం పోతారని చెప్పాడు. సమస్తమును అప్పగించేశాడు, సమస్తమును అతని చేతికి ఇచ్చేశాడు. నువ్వు చూసుకో, ఇదిగో మంత్రిగా నీకు ఒక ఉంగరం తొడిగి సర్వరాజ్యం మీద కూడా మంత్రిగా అతన్ని స్థాపించేశాడు.
రాజ్యం మొత్తం మీద మంత్రి పదవికి ఇతనికి ఇచ్చేసి చూసుకో నువ్వు అన్నాడు. ఇంటిలో కానీ పనిలో కానీ ప్రతి విధమైనటువంటి క్రియలన్నిటిని కూడా ఎవరికి అప్పగిచ్చేసాడో తెలిసినప్పుడు యోసేపుకి అప్పగిచ్చాడు. పరో హ్యాపీగా నిద్రపోతారు తడి కొట్టేసుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోసేపు సర్వమును ఆయనకి అప్పగిచ్చేసి మంత్రి ఏం చేసి ఇప్పుడు ఏం చేశాడు, రాజు ఏం చేశాడు, పరో తడి కొట్టేసుకుని హాయిగా కోట్ల బోరు కొట్టి నిద్రపోయాడు. అధికారం అంతా ఎవరి చేతులకు వచ్చేసింది ఒకసారి ఆలోచించాలి. మరి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు అంతేకాదంటమ్మా. ఆయన ఒక మాట అంటాడు, అది తన యొక్క అన్నదమ్ములను కాపాడుకోవడానికి, తండ్రిని కాపాడుకోవడానికి నా దేవుడు ఈ స్థలమునకు పంపించాడేమో. వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు ఓమని ఏడస్తాడు, అందరిని బయటికి పంపించేసి, ప్రభువా ఎంతటి జ్ఞానమును నాకు ఇచ్చావయ్యా, ఎంతటి జ్ఞానము కలిగిన దేవుడు అయ్యా నీవు. అంటే నా తల్లిదండ్రులను, నా తండ్రిని, నా యొక్క అన్నదమ్ములను రక్షించడానికే ఈ దేశానికి నన్ను పంపించావా, ఇందుకే పంపించావేమని బోరున ఏడ్చి తర్వాత అన్నల దమ్ములను కౌగులించుకుంటాడు. వాళ్ళు అంటారు, యోధా మాట్లాడినప్పుడు అంటాడు ఒక మాట, మీది తప్పు కాదు, మీది తప్పు కాదు, దేవుని చిత్తము ఎలాగో జరగవలసనని ఉన్నది కనుకనే నన్ను ఐగుప్తుకు దేవుడే నడిపించాడు. ఎందుకంటే నా జనులను రక్షించుకోవడానికి, నా వంశమును, నా రక్త మాంసములు, నా యొక్క రక్తము పంచుకొని పుట్టినటువంటి అందరినీ, తండ్రి గర్భం తల్లి గర్భంలో పుట్టిన అందరినీ రక్షించుకోవడానికి, నా తండ్రి యొక్క సంతానాన్ని కాపాడుకోవడానికి ఈ దేశానికి పంపించాడు అని నేను ఇప్పుడు విశ్వసించుచున్నానన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మేస్తే యోసేపును కనుక్కుంటారా? కనుక్కోలేరు. చూడండి, అప్పటికి పెళ్ళి అయిపోయి 2 పిల్లలు అయిపోయి ఎలా ఉండాలి? అందులో రాజ్యం మీద ఉంగరం పెట్టి రాజ్యం మీద తిరుగుతూ ఉంటే, రథం మీద తిరుగుతూ ఉంటే యోసేపు ఎలా ఉండాలి చూడండి. సుందరమైన రూపం కలిగినటువంటి యోసేపును చూస్తున్నాం. మరి అంతే కదంట, జ్ఞానమునందు ఆశా నిగ్రహము కలిగినటువంటి వ్యక్తి. ఏమి ఆశలు లేవు, కానీ ఆ ఆశా నిగ్రహము కలిగి ఉన్నటువంటి ఆయనకు జ్ఞానముతోడే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను నిగ్రహించుకునే శక్తిని దేవుడే ఇచ్చాడు. ఇది దేవుని యొక్క గొప్పతనము తప్ప నాది కాదు అని చెప్పేశాడు ఆయన. మరి చూడండి, ఇంకొక దగ్గరికి వెళ్తాం మళ్ళీ. ఆశా నిగ్రహమునందు సహనము. ఆశా నిగ్రహమునందు సహనం ఉండాలి. ఉందా? ఆశా నిగ్రహము, అందులో సహనము కూడా ఉండగలిగితేనే సహించుకోగలగాలి. మనం సహించుకునే వారిగా ఉన్నామా? ఆలోచించాలి. సంఘము ఏ రీతిగా ఉండాలనే ప్రతి మాట కూడా సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎన్ని జాగ్రత్తలు పేతురు మనతో మాట్లాడుతున్నాడు చూడండి. చూడండి, ఆశా నిగ్రహమునందు సహనము, ఆదికాండము 24వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదువుకోమ్మా, చదువు. అందుకు ఆమె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ వంటలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి బావిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెవరివి? సంగములతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈమెవరు? అసలు ఈమెవరు? గట్టిగా సమాధానం తెలిసినప్పుడు గట్టిగా చెప్పాలి. అసమాధానమైనట్టు చెప్పకండి. సమాధానం తెలిసినా తెలియకపోయినా కూడా చెప్పేయాలి. రిబ్కా ఇస్సాకు కాబోయే భార్య. మరి పెదదారును ఆయన
అబ్రహాము పంపించినప్పుడు ఆయన ఒక స్త్రీ ఒక బావి దగ్గరకు కాక చూశాడు. నీళ్లు పోసుకున్నాడు, తాగిందే కాకుండా ఆమె నీ ఒంటిలన్నిటికీ నీళ్ళు పోస్తానన్నది. హల్లెలూయా. పోయడమే పెద్ద గొప్ప, ఈడికి నీళ్ళు ఇయడమే పెద్ద గొప్ప అని ఈ రోజుల్లో అనుకుంటే, ఇంటికి వస్తే ఈడికి నీళ్ళు ఖర్చు, ఇంటికి వస్తే నీళ్ళ ఖర్చు, ఇంట్లోకి వస్తే తిండి ఖర్చు, ఇంటికి వస్తే నీళ్ళ ఖర్చు, ఇంట్లోకి వస్తే తిండి ఖర్చు ఈయనకొని బాధపడే ఈ రోజుల్లో రిబ్కా లాంటి స్త్రీలు ఉన్నారా సంఘములతో దేవుడు అడుగుతున్నాడు. ఇది ఒంటి ఎన్ని నీళ్లు తాగుతుంది? అన్ని నీళ్లు చోదిపోసిందంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి. ఆలోచించండి. ఎంత సహనము, ఎంత ఆశ నిగ్రహించుకొని తను కష్టాన్ని మింగుకొని చేదు పోస్తూనే ఉంది, అది తాగుతానే ఉన్నాయి, పోస్తూనే ఉంది, తాగుతానే ఉన్నాయి, ఒంట్లు తాగుతానే ఉంటాయి. 6 నెలలు నీళ్ళు తాగదు కదా మరి, అది 6 నెలలు నీళ్ళు తాగదంట ఒంటే, 6 నెలలు నీళ్లు త్రాగదంట అది. ఈ నీళ్ళతోనే మరి 6 నెలలు స్టోరేజ్ చేసుకోవాలా? ఆలోచించండి. మరి ఎంత ఆశ తన్ను తాను నిగ్రహించుకొని ఒక పక్క బాధపడుతున్న సహనముతో సహించుకున్నటువంటి ఆ బాధ, ఆ ఓర్పు, ఆ సహనం ఎవరికి వస్తుంది ఈ రోజుల్లో? ఏ స్త్రీకైనా ఉందా? ఏ పురుషునికైనా ఉన్నదా? 2 సార్లు పలానా ఇంటి దారి ఎట్టమ్మో చెప్పమ్మా, మళ్ళీ అక్కడి నుంచి ఎవరు నన్ను అడిగితే ఇట పోయి ఇటు తిరిగి అంటారు. మళ్ళీ అడిగి ఎట్ట పోవాలమ్మా, ఎట తిరిగి ముందు చెప్పలా, నువ్వు పో అంటామానమా? చెప్పమ్మా, చెప్పండి అంటారు కదా, అనరా? ఒకసారి చెప్పడానికే ఓర్పు లేదు, ఇక రెండోసారి చెప్పడానికి అసలు లేదు, మూడోసారి ఇంక చెప్తామా? అమ్మేదాన్నిటిది 4 తగిలిద్దాం ఏంటి అంటారు, అంతేను కదా, అనరా? అంటారా అనరా? మరి ఇంకెక్కడమ్మా సహనమా? మనలో సహనం ఎక్కడ? ఆడవాళ్ళే కదా, మగాళ్ళకు కూడా లేదు సహనం. హల్లెలూయా, హల్లెలూయా. మగాళ్ళకు కూడా లేదు కదా, వీళ్ళకి సహనం లేదు, ఆడవాళ్ళకి సహనం లేదు. వీళ్ళనేమనాలి? వీళ్ళు పెళ్లి కుమార్తెగా పనికొస్తారు ప్రభువుకా? హల్లెలూయా. పెళ్లి కుమార్తెగా ప్రభువుకు పనికొస్తారా? చెప్పాలి. పనికొస్తారా, పనికిరారా? లేదు. అందుకే అంటున్నాడు, సరే అక్కడికి వెళ్ళిపోదాం. రిబ్కాను చూస్తున్నాం, అటు సహనవంతురాలు, గుణశీలి, తన్ను తాను నిగ్రహించుకునే శక్తిని కూడగట్టుకొని పోస్తూ ఉంది నీళ్ళు. అయినా అంత సహించుకోగలిగినటువంటి స్త్రీని చూస్తున్నాం. అంతేకాదంట, సహనమునందు భక్తి ఉండాలి, సహనమునందు భక్తి ఉండాలి. మనకుందా? హల్లెలూయా. మనకుందా? పాస్టర్ గారు భలే వాళ్ళు మీరా, సహనమే లేకపోతే భక్తి ఎట్ట వస్తుంది? సహనం లేకపోతే భక్తి వస్తుందా? భక్తితో నువ్వు ప్రార్థన చేయాలంటే సహనం లేకపోతే ఏం ప్రార్థన చేస్తావు? హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. వెళ్ళిపోవడమే. హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. మరి భక్తి ఎక్కడి నుంచి వస్తే? సహనం నీ లేకపోతే. మోకాళ్ళు వేయడానికే నీకు సహనం లేదే, సహించుకోలేకపోతున్నావే. 2 నిమిషాలు ప్రార్థన చేయడానికి కూడా నీలో సహనం లేనతో నీలో భక్తి ఉందా? మరి భక్తి కలిగిన స్త్రీని కదా దేవుడు పెళ్లి చేసుకోవాలా? హల్లెలూయా. ఏమ్మా, ఇప్పుడు భక్తి కలిగిన స్త్రీ కావాలి ప్రభువుల వారికి. పెళ్లి కుమార్తె అలాంటి స్త్రీ పెళ్లి కుమార్తెగా కావాలి. ఆ పెళ్లి కుమార్తె లిస్టులో మనం ఉన్నామా? సంఘం ఉందా? సార్వత్రిక సంఘములలో ప్రతి విశ్వాసి కూడా వినవలసినటువంటి మాట ఇది. మీలో సహనం లేదు, భక్తి ఎలా వస్తుంది మీలోకి? సహనము భక్తి ఒకే దగ్గర ఉండగలవా? ఉంటాయి. అదే భక్తి. ఎవరు లేరా పరిశుద్ధ గ్రంథంలో? ఏమ్మా లేరా? చూద్దామా. ఒక ఉన్నతమైన స్త్రీని మనం కొనుక్కుంటాం. హన్నా చదువమ్మా. 1వ సమూయేలు గ్రంథములో
1వ అధ్యాయము 8వ లేఖనాన్ని చదువమ్మా. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా ఆ, హన్నా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏలా? ఆ? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు నీకు కలిగినది? మనోవిచారం ఎందుకు కలిగినవు? 10 మంది కుమారుల కంటే 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా నేను నీకు విశేషమైన వాడని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఆమెతో చెప్పుచూ వచ్చాను. 10 మంది కుమారులు కనడం కంటే ఇదిగో నన్ను ఒక కుమారుడుగా అనుకో. నన్ను ఎల్కానా అంటున్నాడు, నన్ను ఒక కుమారుడుగా అనుకో అంటున్నాడు. అయినా ఆ స్త్రీలో ఎంత సహనమో చూడండి. పక్క చవితి పోరు ఒక పక్క, ఇంటి పోరు ఒక పక్క, కుటుంబము పోరు ఒక పక్క, బయట ఇరుగు పొరుగు వారు యొక్క పోరు ఒక పక్క. బిడ్డలు లేరు, గుడ్రాలు అంటుంటే ఎంత సహించుకున్నదమ్మా ఈమె. ఆలోచించండి, ఎంత సహించుకుని ఉండాల. వీళ్ళనే మాటలకేంట ఇంకొక పేరు కూడా పెట్టేశారు. ఈ పేరు ఏంటో తెలుసా? అన్నా కాదు, ఇంకొక పేరు ఒకటి ఉంది, దుఃఖముఖి అంటామి. ఎప్పుడు ఏడుస్తూనే ఉంది ఆమె. ఎందుకంటే ఎక్కడ సంతోషం ఉంది చెప్పండి? భర్త ఏమంటున్నాడు, నీ 10 మంది కుమారుల కంటే నేను ఒక కుమారుడుగా అనుకోవే అంటున్నాడు. అంతే కదా, ఒక కుమారుడుగా నన్ను అనుకో, భావించుకో అంటుంటే కూడా ఆమె ఏడుపు ఆపలేకపోతుంది. ఇంటిలో పోరు ఇంత కాదయ్య అని చెప్తుంటారు, కానీ ఇక్కడ ఇంట్లో పోరు చూడండి. మరి ఇంట్లో పోరు, ఒంటిలో పోరు, పక్కనోళ్ళ పోరు, ఇరుగు పొరుగు వారి పోరు, ఈ పోరు అంతా భరించి ఎప్పుడు ఆమె ఏం చేసిందంటే నవ్వు అనేది ఆమె జీవితంలో మర్చిపోయిందంట. అది పరిశుద్ధ గ్రంథంలో నేను చూపిస్తాను, ఇంకొక దగ్గర చదువుకోండి. దుఃఖముఖి అన్నారంట ఆమెని, దుఃఖముఖి. ఈమె ఓర్పుతో సహనముతో ఎంత భక్తితో ప్రార్థన చేసి ఉండాలమ్మా. మరి దేవాలయమునకి వెళ్ళి ఆమె భక్తి ముందు ఏలియా ఈ ముందు తాగొచ్చినట్టు అనుకున్నాడు. ఆయన మత్తు ద్రాక్షారసం తాగొచ్చినలే ఇలాంటి ప్రార్థనలో ఉందనుకున్నాడు. కానీ ఆమె దుఃఖాన్ని పసిగట్టలేకపోయాడు. కానీ ఇటువంటి దుఃఖముఖి ఆనాడు ఆయన మందిరంలో ఏడ్చిన మరుక్షణము ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మాట ప్రకారముగా ఆ రోజునంటంట ఏడ్పు దుఃఖం అనేది ఆమె జీవితంలో లేదంట. అసలు ఆ రోజు నుంచి మర్చిపోయిందంట, దుఃఖాన్నే మర్చిపోయింది. ఇక దుఃఖం ముఖమే లేదు, ఎల్ల వేళలా సంతోషమే. సమూయేలును కన్నటువంటి స్త్రీ ఎటువంటి గొప్ప ప్రవక్తనిచ్చిందో తెలుసా? మరి అటువంటి భక్తి ఉందా మనలా? అటువంటి సహనం ఉందా మనలా? ఉందా? మరి పెళ్లి కుమార్తెకు ఉండాల్సిన లక్షణం ఇది కదా. ఈ లక్షణం లేకుండా పెళ్లి కుమారుడు చెయ్యట పట్టుకోగలం మనం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, మరి అంతే కదంట, యోబును కూడా చూడగలం. అంత సర్వమును కోల్పోయినా భక్తి విడిచిపెట్టలా. సర్వాన్ని కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయినా, భార్య వెళ్ళిపోయినా, బంధు రక్త సంబంధికులందరూ కూడా అసహించుకున్నా కూడా యోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి భక్తి సార్వత్రిక సంఘములలో ఏ ఒక్కరికి లేదని చూపిస్తున్నాడు దేవుడు ఈ దినమున. మరి ఎటువంటి సహనము, ఎటువంటి భక్తి! సహనము కోల్పోయి అసహనంగా దేవుని తిట్టేవాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు సంఘములలో? చెప్పండి, సంఘములలో లేరా? దేవుణ్ణి తిట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు? నాకు ఆ కార్యం జరగలేదు, ఈ కార్యం జరగలేదు, అది జరగలేదు, ఇది జరగలేదు, ఏం వస్తాంలే మా మందిరానికి అనేవాళ్ళు లేరా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు మాట ఏ ఒక్కటి కూడా తప్పు కాదు. నీవు ఉండవలసిన జాగ్రత్తలో నీవుంటే దేవుడు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఆత్మను నీకు ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెడీగా ఉన్నాడు. మరి నీవు రెడీనా? ఆలోచించండమ్మా. అంతేకాదంట, చూడండి, సహనమునందు భక్తిని మనం చూసాం. భక్తి నందు సహోదర ప్రేమ. భక్తిలో నువ్వు ఉంటే నీ యొక్క సహోదర ప్రేమ సంఘములోనే కాదు,
సహోదరుల మీద ప్రేమ కూడా ఉంటుంది. సంఘములనే కాక కుటుంబములలో కూడా సహోదర ప్రేమ ఉంటుంది. భక్తి నీలో ఉంటే. భక్తి లేనప్పుడు నీలో ఆ ప్రేమ ఉండదు. చూడండి, మనం ఒక స్త్రీని చూస్తాం. ఆ స్త్రీ ఎవరో చూడండి. చెప్పండి, మీరు చెప్పండి. కాదు, సెరూయ. ఒక సెరూయని చూస్తాం మనం. దేవుని కొరకు, దేవుని యొక్క ఆత్మ కొరకు, దావీదు మీద దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే వర్షింపబడిందో ఆ రోజు నుంచి సెరూయ తన బిడ్డలను ముగ్గురిని కూడా తన యొక్క సహోదరుని కోసము, తన సహోదరుని కోసం తన భక్తితో సహోదరుని కొరకు ముగ్గురు బిడ్డలను కూడా విడిచినటువంటి జీవితం మనం ఉన్నామా? దేవుని యొక్క భక్తిలో సహోదర ప్రేమను ఏమాత్రమైనా మనము చూపిస్తున్నామా? అట్టి భక్తి నీలో ఉంటే సహోదర ప్రేమ ఉంటుందమ్మా, లేకపోతే ఉండదు. ఇట్టి సహోదర ప్రేమ లేనప్పుడు మనం దేవునికి ఇష్టము కాలేమో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యమే సెలవిస్తుంది. అంతేకాదంట, సహోదర ప్రేమనందు దయ. సహోదర ప్రేమనందు దయ. సహోదర ప్రేమనందు దయ ఉందా? మనలో ఉంటుందా? ఈ సహోదర ప్రేమ మనలో ఉంటే అందరినీ కూడా దయతోనే చూస్తాం. దయ అంటే ప్రేమే. ఆ దయతో, ఆ ప్రేమతోనే ప్రతి ఒక్కరిని కూడా మనము కూడా వాళ్ళని ప్రేమిస్తాం. దయతోనే చూస్తాం. అసలు సహోదర ప్రేమే. నీ తమ్ముడిని, నీ అక్క చెల్లెళ్ళనే నువ్వు ప్రేమించలేని నువ్వు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా ప్రేమిస్తావో, దయతో ఎలా చూస్తావో చెప్పడమ్మా. అలాంటి సహోదర ప్రేమ మనలో ఉందా? ఆలోచించాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు గడట యోహాను గ్రంథంలో చెప్తున్నారు. యోహాను శుభవార్తలో 15వ అధ్యాయము 14, 15 చదువునన్నా. 14, 15 లేఖనాలు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. కరెక్ట్. ఇవన్నీ మనకు కలగలిపి ఉండాలంటే మొదట ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞలకు మనం లోబడితేనే కదా. యేసుక్రీస్తు యొక్క గుణగణాలు మనలో ఉంటేనే కదా. అందుకే కదా ఏమీ కానటువంటి వ్యక్తులను ప్రభువు ప్రేమించాడు. ఏమీ కారు వాళ్ళు, అయినా వాళ్ళని దేవుడు ప్రేమించాడు. 12 మంది శిష్యులను ప్రేమించాడు. అంతేకాదంట, ఆరులో ఇస్కరియోతు యోధ ఉన్నాడని కూడా తెలుసు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యోధ ఉన్నాడని కూడా తెలుసు. అందుకే ఆయన సర్వజ్ఞాని అయినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని అయినాడు. అందుకే ఆడు పుట్టుక తెలుసు. ఎవరు పుట్టుక? ఇస్కరియోతు యోధ పుట్టుక తెలుసు. మరణం కూడా ప్రభువుకు తెలుసు. పుట్టుక ముందు తెలుసు, పుట్టిన తర్వాత ఆయన మరణం కూడా, అంతం కూడా తెలిసిన వాడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. ఇట్టి జ్ఞానవంతుడు ఈయన సర్వజ్ఞాని అంట. నువ్వు పుట్టక ముందు తెలుసు ఆయనకి, నువ్వు పుట్టిన తర్వాత తెలుసు, పోయేది కూడా ఆయనకే తెలుసు. పోయేది కూడా ఆయనకే తెలుసు, వేరొకరికి తెలియదు. మరి అదే దేవుడు అంటున్నాడు, నీ పుట్టుక తెలుసు, పుట్టక ముందు నువ్వు తెలుసు. పుట్టకముందు నువ్వు తెలుసు, పుట్టిన తర్వాత తెలుసు, పోయేటప్పుడు కూడా తెలుసు, పోకముందే తెలుసు. నువ్వు పలానా రోజు పోతావని ఆయనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు లోకంలో. ఎవరికైనా తెలుసా? చెప్పగలరా? చెప్పండమ్మా. ఇంకెవరికి తెలియదు. అందుకే ప్రభువుల వారు అంటున్నాడు, సహోదర ప్రేమ. సహోదరుడుగానే యోధాను ప్రేమించాడు. ఇస్కరియోతు యోధాని ప్రేమించాడు. అతను అప్పగించబోతున్నాడని తెలిసి కూడా ప్రేమతోనే చూశాడు. అతను అప్పగించబోతున్నాడని తెలిసే ఆయన యొక్క కాళ్ళు కూడా కడిగాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది ప్రేమ. శత్రువు యొక్క పాదాలు కడిగినటువంటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఇది సహోదర ప్రేమ. ఈ ప్రేమ మనలో ఉందా? కరెక్టే కదా.
అతను శత్రువు మీద ప్రేమ చూపించాడు, ఆయన మీద శత్రువులాగా ఏమన్నా ప్రేమ చూపించాడా? లేదు కదా. ఎలాంటి ప్రేమ చూపించాడు? సహోదర ప్రేమ, ప్రేమనందు దయ. అరే ఇడు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడే అని ఒక పక్క దయ. అయినా ఆడి గుణగణములన్నీ తెలిసి కూడా, పట్టిస్తాడని తెలిసి కూడా 12 మంది శిష్యులతో కలిపి అతను కూడా యోధా పాదాలు కూడా కడిగాడు కదా. మనం కడుగుతామా? కాళ్ళు బట్టి లాగేమా? హల్లెలూయా, హల్లెలూయా. కాళ్ళు బట్టి లాగేస్తాం కదా. మరి అదే కదా దేవుడు అంటున్నాడు, నీ సహోదర ప్రేమనందు దయ ఉందా? ఆ దయ కలిగినటువంటి గుణము నీలో ఉందా? నాలో ఉంది కదా. ఈ గుణగణములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గుణగణములన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాయమ్మా. యవ్వనములో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు 33 సంవత్సరములలో, ఆయన యవ్వన కాలంలో వివాహ సమయమునకు వచ్చినటువంటి ఆ వయసులో ఎట్టి ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఈ లోకంలో చిన్న తప్పు కూడా, చిన్న ఆశ కూడా, చిన్న ఆకాంక్ష కూడా, చిన్న కపటము కూడా, చిన్న నటన కూడా ప్రభువైన యేసుక్రీస్తులో లేదమ్మా. మనలో ఎందుకు ఉంది అంటున్నాడమ్మా. నా ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నది ఏం తెలుసా? నాలో ఇట్టి గుణగణములు ఉన్నాయి కదా, మరి నన్ను ప్రేమించి నా ఆత్మ పొందుకోవడానికి నా మందిరంలోకి వచ్చిన నీకు నా గుణాలు ఎందుకు రాలేదంటున్నాడమ్మా. నా గుణాలు ఎందుకు రాలేదు బిడ్డ అంటున్నాడమ్మా. మరి ఈ గుణగణములన్నీ కలిసి నీలో ఉంటే నేను నిన్ను జాగ్రత్తగా, పూర్ణ జాగ్రత్త కలిగిన వాడిగా నీ సంగమనకొచ్చి నా యొక్క భార్యను పెండ్లి కుమార్తెగా ఏర్పాటు కాబడినటువంటి సంఘమును నేను తీసుకెళ్తా. మరి జాగ్రత్తల్లో ఉన్నామా మనం? ఎత్తబడే గుంపులు మన సంఘం ఉండాలి, పెండ్లి కుమార్తెగా ఉండాలి. పెండ్లి కుమార్తెగా ఉండవలసిన జాగ్రత్తలు మనలో ఉన్నాయా? దేవుడు అడుగుతున్నాడు. మన బిడ్డను మాత్రము ఎవరైనా నిశ్చితార్థం చేసుకున్నారనుకో, బయటికి పోకూడదు, వాకిట్లోకి పోకూడదు, ఆ ఇంటికి పోకూడదు, పక్కింటికి పోకూడదు, ఈ అమ్మని అగ్గిపుల్లు ఆడకూడదు, ఆ నిప్పు తేకూడదు, ఈ ఉప్పు తేకూడదు, పప్పు తేకూడదు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు వివాహము చేసుకున్నడానికి సిద్ధపడ్డవో కన్యక, సంఘమనే పెండ్లి కుమార్తె, మరి నువ్వెలా ఉండాలి? నీవు ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలో ఒక్కసారి పరిశీలించుకో. జాగ్రత్తలన్నీ నీలో ఉంటే ఈ గుణగణాలన్నీ నాలో ఉన్నాయి. ఈ గుణగణాలన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నన్ను నువ్వు ప్రేమించావు, నా సంగమునకు వచ్చావు, నన్ను పెళ్లి కుమారుడుగా నువ్వు అంగీకరించాలి. నీవు పెళ్లి కుమారునికి ఇష్ట సఖిగా ఉండాలా వద్దా ఆలోచించుకోండి. మరి అంతేకాదంట, దేవుడు అంటాడు ఒక మాట, చూడమ్మా, చదువమ్మా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ లేఖనం. త్వరగా అయిపోయింది. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ప్రియ కుమారుడు అమ్మా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నాను. చాలమ్మా, నేను ఆనందించుచున్నాను, అనుసరించుచున్నాను. మరి నువ్వు ఆనందించుతున్నావా? ప్రియమైన పెళ్లి కుమార్తె, ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జనదైక సంగమా, మరి మీరు ఇట్టి ప్రేమ కలిగి ఉన్నారా? క్రీస్తు యందు శక్తిని, ఆయన రాకడను మీకు తెలుపలేదు. చమత్కారమైనటువంటి కథలు మనకు కావాల్సింది ఏంది? సంఘాలకు ఏం కావాలి? చమత్కారమైన కథలు కావాలి. ఏం కావాలా? కథలు చెప్తే వాక్యం వింటారు. అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటుంది ఒక కామెడీ క్యారెక్టర్ వస్తుంటుంది సినిమాల్లో అయితే.
ఆ రీతిగా మనము సంఘములలో చెప్పమని చెప్పలా. ఈ చెప్పడానికి నేను రాలా. ఏ చెప్పడానికి? చమత్కారమైనటువంటి కథలను నేను చెప్పడానికి రాలా. దేవుని యొక్క మహాశక్తిని గురించి తెలపడానికి, ఆయన యొక్క మహిమను మేము ఈ లోకంలో చూసాము కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికే నేను మీకు వినిపించుచున్నాను. ఆయన మహిమను వివరించడానికి నేను ఆనందిస్తున్నాను. మరి మీరు ఆనందించే వారిలో ఉండారో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు చూడమ్మా, 1:16 చదువు. అదే గ్రంథంలో 1:11 చదువు. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. హల్లెలూయా. గాక అంటే హల్లెలూయా చెప్పమనుమా. సమృద్ధిగా అనుగ్రహింపబడుతుందంట. ఏమి? ఆయన మహిమ కలిగినటువంటి శక్తి మీ మీద పరిపూర్ణముగా ఎట్టి క్రియలు కలిగి ఉండాలి. పైన చూపినటువంటి అన్ని మీలో ఉంటే, పైన క్రియలు చెప్పినటువంటి అన్ని మీలో ఉంటే, ఈ అన్ని 7 గుణగణములు మీలో ఉంటే, వీటిని బట్టి దేవుడంట మీకు ఆయన నిత్య రాజ్యంలో సమృద్ధిని అనుగ్రహిస్తాడంట. అసమృద్ధిని ఆయన సమృద్ధిని ఇస్తాడు. ఆ సమృద్ధిని ఇవ్వడానికే కదా నేను రాబోతున్నప్పుడు పెళ్లి కుమార్తెకు ఆ సంఘము సిద్ధపాటు కలిగి ఉండండి అని దేవుడు చెప్పింది అందుకే కదా. మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, ఇంటి జాగ్రత్తలు కలిగి ఉండండి అని అర్థం. మరి అట్టి సిద్ధపాటును మనం కలిగి ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. అంతేకాదంట. చూడమ్మా, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ లేఖనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 5వ లేఖనాన్ని చదువుదాం. యవ్వనుడు కన్యకను వరించి ఎవరైతే కన్యకను వరించి యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు మీ కుమారుడు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురును చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. మీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుడు స్పష్టంగా చెప్పాడమ్మా. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. చూడండి, మరి ఇప్పుడు మన దేవుడు పెండ్లి కుమారుడే కదా. మరి పెండ్లి కుమార్తెను ఆయన చేసుకోవడానికి రెడీగా వస్తున్నాడు. మనం ఎట్లాంటి సంతోషం కలిగి ఉండాలి? మిక్కుటమైన సంతోషం కలిగి ఇంటి జాగ్రత్తలు కలిగి మనలో ఉంటే మనలో సంతోషం ఉంటుంది. ఈ జాగ్రత్తలు మనలో లేకపోతే సంతోషం వస్తుందా? వస్తుందమ్మా? బాగా చెప్పండి, వస్తుందా? గంట కొడుతూ వస్తాడు ఒకడు బండి మీద. ఉదయం 5:30కే తెల్లారుతుంది వాడికి. హల్లెలూయా. ఉదయం 5:30కు తెల్లారుతుంది వాడికి. గంట కొడతాడు. ఒక పక్క అనౌన్స్మెంట్. వాడి దగ్గర అన్నీ ఉంటాయి. ఎర్రగడ్డ కాడి నుంచి, టమోటాల కాడి నుంచి, పచ్చి మిరపకాయల కాడి నుంచి, మామిడి పళ్ళు కాడి నుంచి అన్ని పళ్ళు వాడి దగ్గర ఉంటాయి. మామూలుగా ఇంతకుముందు గంపల్లో పెట్టుకోవచ్చు ఒక్కొక్కటి. కానీ ఇప్పుడు అన్నీ ఒకే ఆటోలో వేసుకుని వస్తాడు. మైకి పెట్టేస్తాడు వాడు అరవలేక. హల్లెలూయా. ఇప్పుడు గంప కాడికి పోయాం. మనకేం కావాలి? ఒక ఆమె టమాటా పళ్ళు దగ్గరకు పోయింది, డాగులు మచ్చలు లేనటువన్నీ ఏరుకునింది. ఒక ఆమె ఎర్రగడ్డల కాడికి పోయింది, గిల్లిపోయినట్టు లేకుండా ఏరుకొని వస్తుంది. ఇంకొక ఆమె మామిడి పళ్ళు కాడికి పోయింది, డాగులు చుక్కలు లేనటువన్నిటిని అయితే మరి ఈ వెతికిపోయిన గంపలు వేసుకుంటుంది. అంటే చాట్లోనో గెట్లలో వేసుకుంటుంది. ఇవన్నీ దేనికి ఏరారు? మీరు దేనికి ఏరారు?
మంచివనే కాదనే? మంచివి తీసుకోవాలని నీకు ఏరుకున్నది. మంచివి తీసుకొని వంట చేసుకోవాలనో మరి తినాలనో నువ్వు ఆపేక్ష కలిగి నువ్వు పండును నీ ఒక ఇంటికి తెచ్చుకున్నావు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడై ఆయన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ గంప ఉంది, ఇదే గంప. పరిశుద్ధ స్థలములో గంప ఉన్నది. ఇవన్నీ మామిడి పళ్ళు అనుకుందాం. ఇప్పుడు ఈ మామిడి పళ్ళలో చెడిపోయినట్టు ప్రభువు కావాలా, పుచ్చులు కావాలా, మంచివి కావాలా? మంచివి కావాలా కదా? మంచివి కావాలంటే మన హృదయ జాగ్రత్తలు ఎక్కడ? నువ్వు ఇంట్లో ఇప్పుడు తిని పొద్దు నువ్వు చేసే తొక్కకే ఇంత తొక్క ఎతికావు, ఎంత తొక్కనే ఎతికావే. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను తన యొక్క కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకున్నావా అనుకున్నాడు నిన్ను పెండ్లి కుమార్తెగా. మరి నువ్వు కుళ్ళిపోయి ఉంటే ఆయన పక్కన కూర్చొని పెట్టుకుంటే కుళ్ళిపోయిన పండులో నుంచి పురుగులు వస్తాయా? ఏమొస్తాయా? ఆయన శరీరానికి ఎక్కుతారు మీరు. కుళ్ళిపోయిన పండుల లాంటి వాళ్ళు కావద్దని దేవుడు అంటున్నాడు. ఇది మీరు మంచి ఫలములుగా ఉంటే నేను నిన్ను ఈ పండును వరించడానికి నేను వస్తా. ఈ పండు చెడిపోయి ఉంటే ఆ పండు నాకెందుకు? నువ్వే ఈ లోకంలో పనికి మాలిన పండులో ఇన్ని ఏరుతున్నావే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి ఏరాలి? నిన్ను ఎంత ఏరాలి? ఈ గంపలో నుంచి ఎంతమందిని ఏరుకోవాలి నా ప్రభువు? అందులో నేను లేనా? ఈ గంపలో నేను లేనా? మీరు లేరా? అందరు లేరా? మరి పనికి మాలిన పండ్ల కోసం దేవుడు దిగు వస్తాడా పెండ్లి కుమార్తెగా రావాలని? పెళ్లి కుమార్తె కావాలి నాకొని పెళ్లి వివాహం చేసుకోవడానికి, పరలోక రాజ్యం నుండి నీ కొరకు రావాలని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీవు ఎలా ఉండాలి? పాచిపోయిన పండుగ ఉండాలా? శ్రేష్టమైనటువంటి ఫలముగా ఉండాలనా? ఆలోచించండి, ఆలోచించాలి. చాలా ఆలోచన కావాలి దీనికి, చాలా ఆలోచించాల్సిన విషయం. అంతే కదంట. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ లేఖనం చదువమ్మా. 63:10. గుమ్మముల ద్వారా రండి రండి, గుమ్మముల ద్వారా 63:10. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధం ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నన్ను గూర్చి ఇంకా నీ యొక్క మందిరంలో, నా మందిరంలో తిరుగుబాటు చేసి వారు ఇంకా ఉన్నారు. వీరిని దుఃఖింపజేయగా, పరిశుద్ధాత్మ అంట వారిని దుఃఖింపచేస్తూ ఉంది. ఆయనకు ఎవరో కాదు విరోధమయ్యేది, ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు విరోధమైపోతాడంట. మనకు విరోధముగా లేస్తానని ప్రభు అంటున్నాడు. ఆ విరోధమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకి నువ్వు విరోధంగా మారుతావా? ప్రియమైన విశ్వాసగా జాగ్రత్తలు పాటిస్తావా? ప్రియమైనటువంటి విశ్వాసగా జాగ్రత్తలు పాటించే వారిలో ఉందామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. మరి అలా ఉందామా లేదా ఒక్కసారి చూడండమ్మా. అంతే కదంట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ లేఖనం 60:12 అమ్మా. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనులు నిర్మూలము చేయబడుదురు. అయిపోయిందమ్మా. ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఎవరైతే ఆయన సేవించరో, ఎవరైతే ఆయన యందు భక్తి భావంలో కలిగి ఉండరో వారు నిర్మూలమైపోతారంట. ఈ లోకంలో నిర్మూలమైపోతారంట. వంశములు కనబడవు అని దేవుడు అంటున్నాడు. వంశమే కనిపించదు. అట్టి జనులు, ఆయన సేవింపనొల్లని జనులు, ఆయనను ఎవరైతే దేవుడని అంగీకరించలేకపోతున్నారో, ఇంకా ఆయన దగ్గరకు రాలేకపోతున్నారో, ఆయన ఇంకా నువ్వు ప్రేమించలేకపోతున్నారో, ఆయన సన్నిధికి రాలేక ఎంతమంది అయితే సతమవుతున్నారో వీరందరంట నిర్మూలమైపోతారంట. ఎవ్వడు మిగలడు ఈ లోకంలోని దేవుడు అంటున్నాడు. మరి ఎట్టివారిగా మనం ఉండాలో ఒకసారి ఆలోచించండి. పెళ్లి కుమారుడు ఈ లోకానికి రాబోచుండగా, సంగముల మీదకు ఆయన రాబోచుండగా, సంగమ పెళ్లి కుమార్తె ఇట్టి జాగ్రత్తలు మనం పాటించలేకపోతే ఈ లోకంలో మనం బ్రతకడం కూడా వేస్టే, మన బ్రతుకులు కూడా వ్యర్థమే. అందుకే ఇన్ని గుణగణములు ఉండాలి. విశ్వాసం నందు సద్గుణము, సద్గుణము నందు జ్ఞానము, జ్ఞానము నందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహము నందు సహనము, సహనము నందు భక్తి,
భక్తి నందు సహోదర ప్రేమ నందు దయ, ఇట్టి దయ కలిగిన వారిలో మనమున్నామా? ఈ గుణగణములన్నీ కూడా ప్రభువులో ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా పక్కకు లేదు. ప్రతి ఒక్క గుణము ప్రభుని యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తుని విశ్వసించిన నీలో ఎందుకు దుర్గుణములు ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి మీరు సంఘములలో ఎందుకు, జనములలో ఉన్నటువంటి దుర్గుణములు ఎందుకున్నాయి? నాలో సద్గుణములు ఉన్నాయి. దయ కలిగినటువంటి ప్రేమ నాలో ఉండగా ఆ ప్రేమను మీరు ఆస్వాదిస్తూ తిరుగుతూనే ఉన్నారు. కానీ మీ హృదయములు ఇంకా కుక్కకు వాంతికి తిరిగినట్లుగా మీరు వెనుకకు తిరుగుతున్నారే. లోతు భార్య వెనుకకు తిరిగినట్లుగా మీరు వెనక తిరుగుతున్నారే. మీరును విశ్వాసులుగా మీరును ఏ లిస్టులో నేను చేర్చుకోవాలి? మీరు పెళ్లి కుమార్తెగా ఏ రీతిగా పనికి వస్తారు? నేను వచ్చి మీ చెయ్యి పట్టుకొని కలిగినటువంటి స్థాయి మీకుందా? సంఘములకు ఉన్నదా? ఈ దినమున సంఘములలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున. అటువంటి యోగ్యత కలిగినటువంటి స్త్రీలుగా మీరున్నారా? పురుషులుగా మీరున్నారా? అట్టి స్త్రీ అయినటువంటి పెండ్లి కుమార్తెగా అలంకరింపబడుతున్నటువంటి ఈ సంఘము ఇట్టి గుణగణములతో అలంకరింపబడాలి. ఈ జాగ్రత్తలు అలంకరింపబడినటువంటి ఈ గుణగణములు మీలో మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు పెళ్లి కుమార్తె కొరకు ఈ లోకానికి దిగి రాబోతున్నాడు. మరి ఆయన మహిమను పొందుకోవాలి, ఆయన చెయ్యి పట్టుకోవాలనే ఆశ, తాపత్రయము ఎంతమంది విశ్వాసంలో, క్రైస్తవ జీవితాలలో, కుటుంబాలలో ఉంది? ఎంతమందిలో ఉంది? ఒక్కసారి ఆలోచించుకోండి. వాక్యములకు మనము ఇంకను లోబడలేకపోతే ప్రభువుకు, పెండ్లి కుమారుడికి లోబడరు. చెప్పారు కదా, కన్యకను చేసుకోవడానికి వరుడు ఎంత ఆరాటపడి వస్తాడో ఆ వధువు అంత నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి ఆ వరుడును తిరస్కరించే స్థితిలో ఉంటే ఆ వరుడు ఆ కన్యకని పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు కదా. మనం కూడా అతను నిస్సహాయ స్థితిలో జారిపోతే, మనలో గుణగణములు లేకపోతే మనల్ని ఎలా పెళ్లి చేసుకుంటాడమ్మా ప్రభువా? సంఘాన్ని ఎలా పెళ్లి కుమార్తెగా అలంకరింపబడుతుందమ్మా? ఆలోచించండి. మీరు ఈ గుణగణములతో ముందు అలంకరింపబడండి. ఎట్టి గుణగణములతో ఇప్పుడు అలంకరింపబడితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదకు దేవుడు ఇస్తాడు. ఆయన అసహించుకునే వారిలో మనముండం. ఆయన ఇష్టముగా, సఖిగా ఎంచుకునే కుమార్తెలలో, మనలో పెళ్లి కుమార్తెలో మనం ఉంటాము, మన సంఘం ఉంటుందమ్మా. అందుకే దేవుడు ఈ గుణగణములను, జాగ్రత్తలను ముందుకు తెలియడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడే ప్రతి మాట కూడా యథార్థమనేది, సత్యమనేది. ఈ సత్యమైన వాక్యము ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవారు వినుగాక. ఆమెన్. హల్లెలూయా.